తెల్ల సొర చేపలు కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పేసి అయితే అన్నారు. వీడియో తీసుకుంటూ ఉండిపోయాం. బోట్ అయితే వెళ్ళిపోయేలా ఉంది. ఈ గది ఏంటంటే నెల్సన్ మండేలా గారిని అయితే ఉంచిన గది అనమాట. 2 ఉత్తరాలే పంపించగలరు 1960 ఆ కాలంలో. గాంధీజీ 1993లో లాయర్ గా జాబ్ చేద్దామని సౌత్ ఆఫ్రికా దేశం వచ్చారు. ఘోరాతి ఘోరమైన శిక్షలు కూడా ఉండేవంట. మొత్తం ఆయన జీవితంలో 27 సంవత్సరాలు జైల్లో గడిపేశారు. India was one of the countries that supported our fight against apartheid government. చూడండి ఎలా ఎగురుతున్నాయో అన్ని. అబ్బా హై హై హై. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో భాగంగా అయితే యాడ్ చేశారు హిస్టరీని చెప్పడం. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం సౌత్ ఆఫ్రికాలోని నా ఫేవరెట్ సిటీ అయిన కేప్ టౌన్లో ఉన్నాం. సో ఇప్పుడైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. ఈ కేప్ టౌన్ నుంచి కొంచెం దూరంలో ఒక ఐలాండ్ అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలు అయితే ఉన్నాయి ఈ ఐలాండ్కి. దాన్ని రాబిన్ ఐలాండ్ అంటారు. సో ఆ ఐలాండ్కి మనం ఈజీగా వెళ్ళిపోలేము అనమాట. అంటే వెళ్ళడం ఈజీయే, బట్ దానికి వెళ్ళాలంటే ముందుగానే బుకింగ్ చేసుకోవాలన్నమాట. చాలా లిమిటెడ్ స్లాట్స్ అయితే ఉంటాయి. సో అసలు ఆ ఐలాండ్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఎంత అయితే వెళ్తూ మాట్లాడతా. ప్రజెంట్ అయితే నా హాస్టల్ నుంచి అలా స్ట్రైట్గా నడుచుకొని వాటర్ ఫ్రంట్ అనే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఆ వాటర్ ఫ్రంట్ దగ్గర నుంచి మనకి ఆ ఫెర్రీ అయితే ఉంటుంది. చిన్న బోట్లో మనల్ని తీసుకెళ్తారు ఆ ఐలాండ్కి. తీసుకెళ్ళాక ఆ ఐలాండ్ గురించి మీకు అయితే చెప్తాను. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా పాటిస్తున్నారు జనాలందరూ. సిగ్నల్ పడినప్పుడు ఆగి తర్వాత ఫుట్పాత్ల మీద నుంచి గట్రా బండ్లు అవి నడపట్లేదు. ట్రాఫిక్ రూల్స్ అవి పాటిస్తున్నారు. ఆ విషయంలో అయితే మనం చూడొచ్చు. అమ్మ బాబోయ్, ఏదో పెద్ద జంక్షన్లో ఉన్నాము. ఫాస్ట్ నడాలి. అమ్మ బాబోయ్ అమ్మాయి బాబోయ్ అమ్మ వచ్చాం రోడ్ దాట్సా. భలే ఉన్నాయి అసలు బిల్డింగ్లన్నీ. నాకు భలే నచ్చింది కేప్ టౌన్. ఇదేదో బ్రిడ్జ్ సగమే కట్టారు, ఇంకా పూర్తి అవ్వలేదు అనుకుంటా. సగంలో ఆపేశారు. అలా మెల్లిమెల్లిగా నడుచుకుంటా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ ఫ్రంట్ దగ్గరికి అయితే వచ్చేసా. భలే ఉంది అసలు చూడడానికి. చూడండి చుట్టూ మౌంటైన్స్, సముద్రం, ఈ పాత బిల్డింగ్స్. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది నెల్సన్ మండేలా గేట్ అని చెప్పేసి ఉంది. అది ఎక్కడ ఉందో కనిపించవట్లేదు. కనుక్కుంటూ వెళ్తున్నా. ఇక్కడ చూడండి కిలోమీటర్లు రాశారు. సిడ్నీ అయితే 12,202 కిలోమీటర్లు అంట. సౌత్ పోల్ అయితే 6,131. శాన్ ఫ్రాన్సిస్కో అంతే. ఒసాకా, ఆక్లాండ్, సింగపూర్ అయితే 9,661 కిలోమీటర్లు అంట ఆ డైరెక్షన్లో. ఇవన్నీ నాకు తెలిసి బై సీ అనుకుంటా, సముద్రం ద్వారా వెళ్ళే ప్లేస్లు. ఎక్కడైనా ఇండియా ఉందా? కెన్యా ఉంది, మొంబాసా, సింగపూర్ కనిపిస్తుంది, మిగతా సిడ్నీ. మన ఇండియా ఎక్కడ కనిపించట్లే. చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో, మియామి, బోస్టన్. ఓకే, ఇండియా లేదు, సింగపూర్ రాశారు. కానీ బాగుంది కదా ప్లేస్ అంతా. మనం ఆల్రెడీ ఈ రాబిన్ ఐలాండ్ వెళ్ళడానికి ఫెర్రీ టికెట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. బట్ చెక్ చేస్తున్నా ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది. భలే ఉంది అసలు అంతా ప్లేస్ అంతా. ఇక్కడ చూడండి అన్నయ్య వాళ్ళందరూ ఏదో డ్యాన్స్ వేస్తున్నారు. వికలాంగులు అనుకుంటా వీళ్ళు. చూడొచ్చు అందరూ రంగురంగుల బట్టలు వేసుకొని భలే డ్యాన్స్ వేస్తున్నారు. ఈ రూట్లో వెళ్ళాలంట నెల్సన్ మండేలా గేట్కి. నేనైతే వాళ్ళని వెళ్ళి అడుక్కుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే నాది 3 గంటలకు ఉంది ఫెర్రీ. ఎందుకంటే 3 అవర్స్ మనకి టూర్ ఉంటుంది. 3 అవర్స్ టూర్, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి. రోజుకి 4 టూర్లు అయితే ఉంటాయి అనుకుంటా. సో మనకైతే సాయంత్రం టూర్ అయితే దొరికింది. 3 నుంచి సాయంత్రం 6 వరకు. మంచి పర్లేదులేండి, ఎందుకంటే సన్సెట్ టైంలో బోటింగ్ బాగుంటుంది. వావ్, చూడండి నెల్సన్ మండేలా గారిది ఎంత బాగా ఇది చేశారో. నెల్సన్ మండేలా గేట్ ఎక్కడ ఉందో కనిపించవట్లేదు. ఈ బ్రదర్ని అయితే అడుగుదాం. బ్రదర్, వేర్ ఇస్ నెల్సన్ మండేలా గేట్? నెల్సన్ మండేలా గేట్. యా, టు గో టు రాబిన్ ఐలాండ్ ఫెర్రీ. దట్ వే, థ్యాంక్ యూ. ఓకే, మ్యాప్ చూడండి. ఇక్కడ వాటర్ ఫ్రంట్ది ఇదంతా మ్యాప్. సపరేట్గా ఒక టూర్ అయితే చేస్తాను ఈ వాటర్ ఫ్రంట్ గురించి, ఇది కాకుండా. ఎందుకంటే చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల కవర్ చేయడానికి ప్లేస్లు. ఎక్కడ ఉన్నారయ్యా నెల్సన్ మండేలా గారు? మీ గేట్ ఎక్కడ ఉంది? కనబడి సావట్లేదు.
నా ఫెర్రీ కనుక మిస్ అయిపోతే దిగ్భ్రాంతికి గురైపోతాను. ఎందుకంటే 3,400 రూపాయలు అయింది ఈ టూర్ బుక్ చేసుకోవడానికి. డైరెక్ట్గా మనం ఏదైనా టూర్ ఏజెన్సీ నుంచి బుక్ చేసుకుంటే ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు అలా పడుతుంది. నేనేంటంటే డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాను. సో నాకు 3,400 రూపాయలు అయితే పడింది. అంటే ఇక్కడ లోకల్ కరెన్సీలో చూసుకుంటే 600 rand, ఒక ర్యాండ్ వచ్చేసి 5.5 రూపీస్ అలా ఉంటుంది కాబట్టి సో 3,400 రూపాయలు పడింది. ఫుల్ ఫారినర్స్తో అసలు అదిరిపోయింది ఈ ప్లేస్ అంతా. నేనైతే రాంగ్ రూట్లో వచ్చేసాను. దాదాపు ఒక 6 కిలోమీటర్ ఎక్కువ నడుచుకొని వచ్చేసాను రాంగ్ రూట్లో. సో ఇప్పుడే ఒక బ్రదర్ని అయితే అడిగాను రూట్ ఎటు అని చెప్పేసి. ఆ బ్రదర్ వెళ్ళాల్సింది వేరే రూట్లో, అయినా సరే నాకు రూట్ చూపిస్తా అని చెప్పేసి వస్తున్నారు. ఇంకో 20 నిమిషాల్లో నేను వెళ్ళకపోతే నాకు తెలిసి వెరీ స్టార్ట్ అయిపోతుంది. త్వరగా వెళ్ళాలి. రూట్ తెలిస్తే తెలుసని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. రాంగ్ రూట్లో నడిపించారు 1/2 కిలోమీటరు. కంగారుగా మళ్ళీ ఇటువైపు నడుచుకుని వస్తున్నా. యాక్చువల్గా నేను అదంతా నడుచుకుని వచ్చి ఇక్కడి నుంచి ఇది ఎలా క్రాస్ అయ్యి అటువైపు వెళ్ళిపోయాను. కాకపోతే కరెక్ట్గా ఈ జంక్షన్ పక్కనే ఇక్కడ కనిపిస్తుంది మనకి నెల్సన్ మండేలా గేట్వే అని చెప్పేసి. ఇదైతే క్లాక్ టవరు. ఈ ఏరియా అంతా మీకు తర్వాత చూపిస్తా నీట్గా. ఇప్పుడైతే హరీలో ఉన్నాం కదా మనం. ఇదిగోండి ఇక్కడ ఉంది రాబిన్ ఐలాండ్ మ్యూజియం. చాలా క్రమబద్ధంగా అయితే పంపిస్తున్నారు. లోపల చెకింగ్ అది బ్యాగ్స్ అవి చెక్ చేసి. యాక్చువల్గా కింద నుంచి వెళ్ళాలి మనం వెళ్ళాల్సింది, కాకపోతే మెట్లెక్కి పైకి పంపించారు. ఇక్కడ నుంచి ఇలా లైన్ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి మెట్లు దిక్కుంటే కిందకైతే వెళ్తున్నారు. తిరుపతి గుర్తొస్తుంది ఈ లైన్లు ఇలా చూస్తూ ఉంటే. అక్కడ అంతే పైకి ఎక్కించి కిందకి దింపి అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇక్కడ నుంచి చూడండి బాగుంది. నాకు తెలిసి ఆ ఫెర్రీలోనే మనం వెళ్తున్నాం అనుకుంటా. ఇప్పుడే జనాలు దింపుతుంది అది వచ్చి. ఇంకా ఈ టికెట్స్ కౌంటర్ వైపు నుంచి ఇలా పైకి వస్తే ఇక్కడ మొత్తం న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఇవన్నీ రాసేసి పెట్టారు హిస్టరీ గురించి. ఇప్పుడే టికెట్ అయితే చెక్ చేసి ఆ బార్కోడ్ స్కానర్ చేసి లోపలికి అయితే పంపించారు. ఇంకా మా ఫెర్రీ అయితే రాలేదు. అదిగోండి అక్కడ దూరం నుంచి వస్తుంది కదా అదే. సో యాక్చువల్గా అరగంట లేట్ అనమాట. ఎందుకంటే మాకు ఇచ్చిన స్లాట్ టైంకి 2 ఫెర్రీలు అయితే ఉన్నాయి. మేము వచ్చేసరికి ఒకటి అయితే ఫుల్ అయిపోయింది, ఇంకోటి అయితే వెళ్ళి వాళ్ళని దింపేసి మళ్ళీ అయితే వస్తుందన్నమాట. ఇదిగోండి అక్కడ వస్తుంది కదా అదే. యాక్చువల్గా ఈ హార్బర్ లోపల కొన్ని సీల్స్ కూడా ఉన్నాయి. సీల్ అంటే తెలుసు కదా, అదిగోండి అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా ఈ వాటర్లో. కాకపోతే ఒకవేళ అవి కుడితే అంట, ఇదిగోండి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు, ఒకవేళ అది కుడితే కనుక ఎక్కడ అవి ఐ మీన్ కొట్టడం కాదు ఎక్కడ కరిచేయో సో ఆ ప్లేస్ని అయితే 1/2 గంట సేపు ఫ్రెష్ వాటర్తో అయితే కడిగేస్తే బాగాన సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనే ఉండదంట. లేదంటే ర్యాబీస్ అయినా టెటానస్ వ్యాక్సిన్ ఇలాంటివి అయితే వేయించుకోవాలంట డాక్టర్ దగ్గరికి వెళ్ళి. భలే గెంతుతున్నాయి అటు ఇటు నుంచి అయితే అటు వెళ్ళకూడదు అనుకుంటాను. నాకు తెలిసి ఐ మీన్ ఐలాండ్ అది విజిట్ చేసి రిటర్న్ వచ్చాక అయితే ఇటు నుంచి ఎగ్జిట్ అనుకుంటా. వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. వెళ్ళే రూట్లో మేబీ ఇంకా చాలా కనబడవచ్చు మనకి. ఈ వెనకాతలు కూడా ఒకటి ఉంది యాక్చువల్గా, కాకపోతే అదైతే కొంచెం లోపలికి అయితే దాక్కుంది. Please ensure that you keep one hand on the steering wheel at all times. There are safety belts in the front rows of the seats. Children should always be... ఇప్పుడే మన జర్నీ అయితే మొదలైంది. అసలు లొకేషన్స్ అయితే అదిరిపోయాయి. ఇప్పుడు తిప్పి చూపిస్తా చూడండి కెమెరాని మీకు. వావ్, ఆ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా స్ట్రైట్గా మౌంటైన్, అది అక్కడ అదంతా అయితే టేబుల్ మౌంటైన్ అనమాట. దాని ముందు లయన్స్ హెడ్ అని చెప్పి ఇంకో మౌంటైన్ కూడా ఉంటుంది. ఇటువైపు చూడండి. అరగంట సేపు ఉంటుంది జర్నీ మొత్తం. సో యాక్చువల్గా లోపల కూర్చున్నారు చాలామంది. సెక్యూరిటీ గార్డ్ ఏమో వచ్చేసి మీరు ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఫొటోస్ తీసుకొచ్చి బయటికి వెళ్ళొచ్చు అంటే మనం లోపల కూర్చుంటామేంటి, వెంటనే బయటకు వచ్చాం. అదిరిపోయింది అసలు బయటన, ఎంత బాగుందో. ఫ్లాగ్ అయితే పెట్టారు, సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్. యాక్చువల్గా ఇదైతే 2 సెక్షన్లు ఉన్నాయి. సో కొందరు అయితే కింద ఫ్లోర్లో ఉన్నారు,
కింద ఫ్లోర్లో నుంచి అయితే అలో చేయట్లేదు అనమాట. ఐ మీన్ బయట చూడడానికి, ఎందుకంటే చూస్తున్నారు వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. సో సెకండ్ డెక్లో సెకండ్ ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళకేమో ఇలాగా బయటకు వచ్చి వ్యూ చూసే ఆప్షన్ అయితే ఉంది. కానీ అదిరిపోయింది కదా అసలు. క్లైమేట్ కూడా చాలా బాగా సహకరిస్తుంది. యూజువల్గా ఏంటంటే ఈ రాబిన్ ఐలాండ్ వెళ్ళడానికి ఆ క్లైమేట్ బాగాలేకపోయినా, లేదంటే ఈ వాటర్ కండిషన్స్ బట్టి ఎక్కువ ఫెర్రీలు అయితే ఉండవు అనమాట. సో లాస్ట్ ఒక 1.5 month బ్యాక్ ముందు కూడా చాలా వరకు అయితే క్యాన్సిల్ అయిపోయాయి షిప్స్. మనం లక్కీగా మనం వచ్చినప్పుడు అయితే నేను ఒక 2 days ముందే బుక్ చేసుకున్నాను. సో మనకి ఈ రోజైతే స్లాట్ దొరికింది 2 రోజుల ముందు బుక్ చేసుకుంటే. కానీ ఈ ఫెర్రీ వెళ్ళే స్పీడ్కి అయితే ఆ వాటర్ తుంపర్లు అయితే వచ్చి మొహం మీద పడుతున్నాయి భలేగా. అక్కడక్కడ సీల్స్ కూడా కనిపిస్తున్నాయి. చూసారా ఎంత ఎక్కువ గాలి వస్తుందో. ఆహా, నోరు తెరిస్తే ఉప్పు నీళ్ళని నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాం రాబిన్ ఐలాండ్కి. ఇదే మేము వచ్చిన ఫెర్రీ. సో ఇంకా జనాలు అందరూ అయితే దిగుతున్నారు. బస్సులు అయితే వెయిట్ చేస్తున్నాయి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూసారా చిన్న పలకల మీద అందరి పేర్లు రాశారు. ఈ రాబిన్ ఐలాండ్లో ఎవరెవరినైతే బంధించారో వాళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. చాలామంది స్కూల్స్ నుంచేమో చిన్న చిన్న పిల్లల్ని అయితే తీసుకొస్తున్నారు ఎడ్యుకేషనల్ టూర్ లాగా. ఇంకా చాలా హిస్టరీ అయితే ఉంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఇదంతా జస్ట్ జర్నీయే. అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఈ ఐలాండ్కి ఉన్న ప్రాధాన్యత ఏంటి, మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు అయితే ఫాలో అవ్వండి వీడియోని. ఒక బస్సు అయితే వెయిట్ చేస్తుంది. ఆ బస్సు ఎక్కేస్తే వాళ్ళు తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. సో ఆ ఐలాండ్లో లోపలికి రీచ్ అయ్యాక అప్పుడైతే మీకు ఆ స్టోరీ అది చెప్తాను. చూసారా ఇంకా చాలా ఫెర్రీలు అయితే వెయిట్ చేస్తున్నాయి. I'll advise you to tighten up your seatbelts. Seatbelts, please. Scotland, give that lady a bell. Any country again? Spain. You know what I like about the Spanish ladies and gentlemen is the tomatina. When they throw each other with tomatoes. Yes. Is any country again? You didn't mention India. India, namaste. నమస్తే. Any country again? ఈ రాబిన్ ఐలాండ్ టూర్ స్టార్ట్ చేసే ముందు కొంచెం బ్రీఫ్గా అసలు ఈ ప్లేస్ ఏంటో చెప్తాను. యూజువల్గా ఈ ప్లేస్ ఏంటంటే ఒక జైలు అనమాట. ఇది జైలు కాకముందు దీన్ని ఒక హాస్పిటల్గా, తర్వాత దీన్ని ఒక రిఫ్రెష్మెంట్ ఐలాండ్గా, దీన్ని ఒక మిలిటరీ బేస్ క్యాంప్ లాగా ఇలా చాలా రకాలుగా వాడారు ఈ రాబిన్ ఐలాండ్ని. ప్రజెంట్ ఇదేంటంటే చివరిగా జైల్లా మార్చారు. ఆ తర్వాత ఏంటంటే ఇది ఇంకా నెల్సన్ మండేలా గారిని కూడా ఇక్కడే ఉంచారట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగంగా అయితే యాడ్ చేశారు హిస్టరీని చెప్పడం కోసం. 1600 సంవత్సరాల్లో ఏంటంటే ఆ టైంలోని కేప్ టౌన్ వైపు వచ్చే పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి కదా, ఆ షిప్పులన్నీ ఇక్కడ అంటే వెళ్ళే రూట్లోని చాలా అంటే షిప్పులు తెలిసిందే కదా, 40 రోజులు 50 రోజులు కొన్నిసార్లు 6 నెలలు 7 నెలలు కూడా అలా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు అక్కడక్కడ ఆగి రిఫ్రెష్ అవ్వడానికి కూడా చేస్తూ ఉంటారు కదా. సో అలానే ఈ రాబిన్ ఐలాండ్ కూడా ఒక రిఫ్రెష్మెంట్ ఐలాండ్లో అయితే యూజ్ చేసుకునే వాళ్ళంట 1600 సంవత్సరం ఆ టైంలో. ఆ తర్వాత ఏంటంటే దీన్ని లెపర్ కాలనీగా అయితే మార్చారు. ఈ లెపర్ ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ డిసీజ్ అనమాట, అదొక జబ్బు. లెపార్సీ అని చెప్పేసి అంటారు ఆ జబ్బుని. సో ఆ జబ్బుకి సంబంధించిన హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉండేదన్నమాట. ఎందుకంటే ఆ జబ్బు వేరొకరికి సోకుతూ ఉంటుంది. సో అలాగా సోకకుండా ఉండడానికి ఏంటంటే సిటీ నుంచి దూరంగా ఇలాంటి ఐలాండ్స్లో అయితే ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఏంటంటే హాస్పిటల్ అవి నిర్మించి ఉంచేవారు అనమాట. సో ఈ రాబిన్ ఐలాండ్ కూడా అలాగే ఆ జబ్బుకి సంబంధించిన హాస్పిటల్లో అయితే మార్చారు. ఆ తర్వాత ఏంటంటే వరల్డ్ వార్ 2 సమయంలో దీన్ని ఒక మిలిటరీ బేస్ క్యాంప్లో కూడా యూజ్ చేసుకున్నారు. ఇందాక చెప్పాను కదా జబ్బు అని, లెపార్సీ అని, దాన్ని హ్యాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ హ్యాన్సెన్స్ డిసీజ్ అని ఎందుకంటారంటే యూరోప్లో నార్వే దేశానికి చెందిన ఒక సైంటిస్ట్ అయితే ఉన్నారు. ఆయన ఏంటంటే ఈ బ్యాక్టీరియాని కనుగొన్నారనమాట. ఈ లెపార్సీ అనే జబ్బు ఏ బ్యాక్టీరియా నుంచి వస్తుందో అదైతే కనుక్కున్నారు 1873లో. దాన్ని మైకోబ్యాక్టీరియం లెపారే అంటారంట. అది కనుక్కోవడం వల్ల సో ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఆ జబ్బుకు కూడా ఈయన పేరు అయితే పెట్టేశారు. సో లెపార్సీ డిసీజ్ అంటారు, లేదంటే హ్యాన్సెన్స్ డిసీజ్ అంటారు. సో ఆ జబ్బుతో బాధపడే వాళ్ళందరికీ ఈ రాబిన్ ఐలాండ్ ఒకప్పుడైతే ఆశ్రయం అనమాట.
నయం చేయలేని జబ్బు అయితే కాదు, నయం అయిపోతుంది కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల, కొన్ని వీటి వల్ల, డ్రగ్స్ వలన. సో కాకపోతే అది చర్మం, తర్వాత నరాలు, కన్ను, ముక్కు ఇలాంటి చాలా హ్యూమన్ బాడీలో ఉన్న చాలా అవయవాలను అయితే అది పాడు చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఒకప్పట్లో అంత ఉండేది కాదు కదా, అంత నాలెడ్జ్. సో ఏ చిన్న జబ్బు వచ్చినా సరే చాలా భయపడేవారు, దూరంగా పెట్టేసేవారు మనుషుల్ని. సో ఆ టైంలో ఏంటంటే ఈ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా దూరంగా ఉండేవారు అనమాట. అందుకని చెప్పేసి గవర్నమెంట్ కూడా సో వాళ్ళకంటూ సపరేట్గా ఈ చోటు అనేది ఏర్పాటు చేసింది. ఇంకా తర్వాత అయితే కరెక్ట్గా చూసుకుంటే ఈ ల్యాండ్కి ఎంత చరిత్ర ఉందంటే, సో 1600వ సంవత్సరంలో దీన్ని ఫస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ ఐలాండ్ లాగా, దాని తర్వాత ఏమో ఒక హాస్పిటల్ లాగా, దాని తర్వాత ఏమో World War II టైంలోనేమో మిలిటరీ బేస్ క్యాంప్ లాగా, ఆ తర్వాత ఏంటంటే జైలు లాగా. సో ఇన్ని రకాలుగా అయితే యూజ్ చేశారు ఈ ఐలాండ్ని. ప్రస్తుతానికైతే దీవిలోని దాదాపు 100 మంది దాకా అయితే నివసిస్తున్నారు. అది కూడా బయట వాళ్ళు కాదనమాట. ఈ చుట్టూ ఉన్న రాబిన్ ఐలాండ్ మ్యూజియంని చూసుకోవడానికి కొంతమంది స్టాఫ్ కావాలి కదా, ఈ చుట్టూ పరిసరాలు క్లీన్ చేయడానికి కానీ, లేదంటే ఆ ఎంట్రీ టికెట్ దగ్గర చూసుకోవడానికి, ఆ వచ్చిన ఫెర్రీలు, తర్వాత వాటిని పంపించడానికి, అన్నిటికీ ఒక స్టాఫ్ అనేది కావాలి కదా. సో ఈ రాబిన్ ఐలాండ్ స్టాఫ్ అంతా ఏంటంటే 100 మంది దాకా ఉంటారు. వాళ్ళంతా ఏంటంటే ఇక్కడ నివసిస్తున్నారు అనమాట వాళ్ళ ఫ్యామిలీలతో పాటు. అందుకనే ఇక్కడ స్కూళ్ళు, తర్వాత చిన్న చిన్న హాస్పిటల్, తర్వాత అంటే ఈ 100 మందికి సరిపడా ఏమేమి కావాలో వసతులన్నీ ఏర్పాటు చేశారు. ఈ లోపల వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అది రావడానికి చిన్న పవర్ ప్లాంట్ లాంటిది కూడా అయితే ఉంది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కాకపోతే బయట వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ నివసించడానికి అయితే ఆప్షన్ లేదు. ఈ స్టాఫ్ది కూడా పర్మనెంట్ ఏం కాదనమాట. ప్రస్తుతానికి వీళ్ళు ఈ మ్యూజియం చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇక్కడ ఈ హౌసెస్ అవి ఇచ్చారు గవర్నమెంట్. ఎందుకంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి ఏది చేంజెస్ చేయడానికి అయితే ఉండదు. వాళ్ళైతే పర్మిషన్ తీసుకోవాలన్నమాట, ఏమైనా ఎరగొట్టాలన్నా, లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా. వ్లాగ్ ఏంటి బ్రో ఇంత లెంత్ ఉంది అని చెప్పేసి మళ్ళీ కామెంట్లు పెట్టకండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి అన్నీ చూపిస్తూ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇంతసేపు ఈ రాబిన్ ఐలాండ్లో ఏంటంటే మొత్తం బస్సులోనే తీసుకెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మేము వచ్చిన బస్సు. సో ప్రతి ఒక్క టూరిస్ట్ కానీ ఈ బస్సులోనే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఆపేసి. కాకపోతే అక్కడ పెంగ్విన్స్ ఉన్నాయి, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. నాకు భలే ఇష్టం పెంగ్విన్స్ అంటే, భలే క్యూట్గా ఉంటాయి. కరెక్ట్గా మేము బస్ మీద అలాగా ఆ రోడ్లో వస్తుంటే రోడ్డు మధ్యలో నించున్నాయి. కరెక్ట్గా బస్సు హార్న్ కొట్టుకొని డింగ్ 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 అనుకొని పరిగెత్తుకున్నట్టు పారిపోయి. మీకు చూపిస్తా చూడండి దగ్గరికి వెళ్ళి. యాక్చువల్గా ఈ రాబిన్ ఐలాండ్కి ఉన్న హిస్టరీ చెప్తా అన్నాను కదా, సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత కుదరట్లేదు. బట్ ఏదో ఒక స్పాట్లో తీసుకెళ్ళి ఆపుతారు, అంటే ఇక్కడ ఓన్లీ లొకేషన్ చూడమని చెప్పేసి ఆపారు. తర్వాత ఏదో ఒక స్పాట్లో తీసుకెళ్ళి ఆపినప్పుడు మొత్తం ఈ రాబిన్ ఐలాండ్ గురించి చెప్తాను. సో ఎందుకంటే ఈ ఐలాండ్కి ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నెల్సన్ మండేలా గారిని ఓ చూడండి ఎలా ఎగురుతున్నాయో అన్నీ. వావ్, అబ్బా, హై హై హై, అటువైపు అంతా పక్షులే. ఇక ఇక్కడ రాశారు ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళొద్దు, ఇక్కడ అన్ని పెంగ్విన్స్ అన్నీ ఉన్నాయి అని. బట్ మనం అయితే దగ్గర వరకు వెళ్ళి చూద్దాం. భలే నించున్నాయి అన్నీను. చూస్తున్నారా, కనిపిస్తున్నాయా? ఇదిగోండి క్యూట్ పెంగ్విన్స్. వచ్చిన టూరిస్ట్ బస్సులన్నీ అయితే ఇక్కడ ఆపుతున్నారు. ఆపేసి అక్కడైతే లోపల గిఫ్ట్స్, సోయినీర్స్ ఇవన్నీ కొనుక్కునే షాపులు ఉన్నాయి. సో బుక్స్ కానీ, లేదంటే సోయినీర్స్ కానీ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇటువైపు అయితే టాయిలెట్స్ ఉన్నాయి. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది వ్యూ. చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా. యాక్చువల్గా ఎక్కడికక్కడ ఆనకట్టలాగా అడ్డంగా పెట్టేశారు చైన్స్, తర్వాత గొలుసులు. పోలీసులు ఉన్నారు ఎక్కడికక్కడ. సో ఇది దాటేసి వెళ్ళకూడదు అనమాట. అటువైపు కనిపిస్తున్న మౌంటైన్ అంతా అయితే టేబుల్ మౌంటైన్ అంటారు, కేప్ టౌన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా పెంగ్విన్స్ ఉన్నాయి, క్యూట్ పెంగ్విన్స్. ఈ పక్షులు మాత్రం ఇవేంటో తెలియట్లేదు, కొంగలో ఏంటో తెలియట్లేదు, కానీ అన్నీ భలే ఎగురుతున్నాయి. మొత్తం అన్నీ ఏదో వలస వెళ్తున్నట్టు ఒకేసారి ఎగురుతున్నాయి అన్నీ.
ఇందాక నుంచి మీకు ఈ ఐలాండ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను కదా, బట్ ఎక్కడ కుదరట్లేదు చెప్పడానికి. సో యాక్చువల్గా దీన్ని రాబిన్ ఐలాండ్ అంటారు, రాబిన్ కాదు. సో ఇందా నుంచి నేను రాబిన్ అని చెప్పేసి ప్రొనౌన్స్ చేస్తున్నా. సో రాబిన్ ఐలాండ్ అంటారు. రాబిన్ అంటే ఏంటంటే డచ్ లాంగ్వేజ్లో సీల్ అని అర్థం. సీల్స్ అంటే తెలుసు కదా, అదొక సీసైడ్ యానిమల్స్. సో ఎక్కువ ఈ కేప్ టౌన్ తర్వాత అంటార్కిటికా సైడ్ అయితే ఎక్కువ చూడొచ్చు మనం. అండ్ ఒకప్పుడైతే ఈ ఐలాండ్ మొత్తం చాలా ఎక్కువ సీల్స్ ఉండేవంట. ఇప్పుడైతే అవి ఇక్కడ తక్కువ వస్తున్నాయి, వేరే సైడ్ అయితే వెళ్ళిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి ఈ ఐలాండ్కి ఆ పేరు వచ్చింది. ఈ ఐలాండ్కి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మనం నెల్సన్ మండేలా గారి గురించి చాలా పుస్తకాల్లో చదివే ఉంటాం, మన సోషల్ బుక్లో కూడా ఉంటుంది, తెలుసు కదా నెల్సన్ మండేలా గారు. సో ఈ సౌత్ ఆఫ్రికా దేశానికి చాలా ఒక వెన్నుముక్క లాంటి వారు అనమాట. మనకి ఇప్పుడు గాంధీజీ అలాగో, సో ఈ సౌత్ ఆఫ్రికా దేశానికి నెల్సన్ మండేలా గారు అలా అనమాట. సో వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈ బ్లాక్ పీపుల్లోని. సో చాలా హిస్టరీ అయితే ఉంది. Mr. Money, ja. Alaladi, ja. I shaka with the vibe, you know I know the ja. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం అసలైన ప్రిజన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం, అసలైన జైలు దగ్గరికి. ఇప్పుడు వరకు మనం బస్ లోపల నుంచి చూసాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. దట్టు ఈ రాబిన్ ఐలాండ్ ఏంటంటే ఈ కేప్ టౌన్ సిటీ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. దట్టు ఇది చూసారా ఎంత పొడవుగా ఉందో. ఇదంతా ఏంటంటే ల్యాండ్ స్ట్రైట్గానే ఉందన్నమాట, ఎత్తు పల్లాలు ఏం లేవు. దాదాపు 5.5 కిలోమీటర్లు అయితే పొడవు ఉంటుంది ఈ ఐలాండ్ మొత్తం. 2 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సో 5.5 కిలోమీటర్ల పొడవు, 2 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది ఈ ఐలాండ్ మొత్తం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో లోపలికి వెళ్ళాక అసలు ప్రెజెంట్ అది జైలు ఎలా ఉంటుంది, ఒకప్పట్లో వాళ్ళని ఎలా హింసించేవాళ్ళు. ఈవెన్ నెల్సన్ మండేలా గారు కూడా లోపల ఒక సెల్లో అయితే పెట్టారనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నాం. ఈ ఆఫీస్ ఏంటంటే ఒకప్పుడు ఈ ఐలాండ్లో ఉన్న ప్రిజనర్స్ ఉంటారు కదా, ఖైదీలు, ఈ ఖైదీలందరినీ చూసుకునే గార్డ్స్ ఉంటారు కదా, పోలీసులు. సో వాళ్ళందరూ ఉండే ఆఫీస్ అనమాట. దీన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంటారు. ఆ ఎదురుగా రూమ్ ఉంది, ఇదొక రూము. ఇక్కడ చూడండి గార్డ్స్ ఆ పోలీసులు వేసుకునే వాళ్ళ బట్టలు, వాళ్ళ బూట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి వాళ్ళ బట్టలు ఏ రకంగా ఉంటాయి అనేది ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. ఈ బుక్ చూడండి ఎంత ఉందో అసలు. వావ్, చాలా పెద్ద బుక్. ఆ పక్కన చిన్న స్టాంప్ ప్యాడ్ కూడా ఉంది. చూడండి సంఖ్యలు చూడండి ఎలా ఉన్నాయో, బేడీలు. చాలా పెద్ద చూడడానికి పెద్ద డైరీలా ఉంది అసలు. సో ఇదొక ఆఫీస్ అనమాట. మీకు ఇంకొక ఆఫీస్ కూడా చూపిస్తాను. సో ఇటువైపు ఉంది కదా, ఈ 4 రూమ్లు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనమాట. సో గార్డ్స్ అందరూ ఇక్కడ ఉండి అసలు ఎంతమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ నోట్ చేసుకుని పొందుపరిచారనమాట. ఇక్కడ ఒకప్పుడు ఏంటంటే అన్ని గన్స్ ఉంటాయి కదా, ఈ పోలీసులు యూజ్ చేసే గన్లు, అవన్నీ అయితే ఇక్కడ పొందుపరిచే వాళ్ళు అనమాట. చూసారా అందుకనే ఎలా ఉన్నాయో, కరెక్ట్గా గన్నులు నించోబెట్టడానికి ర్యాక్స్ అనమాట ఇవన్నీ. ఇది కూడా అంతే, గన్నులు నించోబెట్టడానికి ర్యాక్. గన్నులు దాయడానికి ఒక చోటు ఉండాలి కదా. సో ఈ రూము ఆ రూము 2 గన్స్ స్టోర్ చేయడానికి. ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు ఇలా వస్తే ఇక్కడ చూడండి సెన్సార్స్ ఆఫీస్ అని ఉంది. ఇదేంటో షార్ట్కట్లో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ ఖైదీలకి వాళ్ళ బంధువులు ఎవరైనా లెటర్స్ పంపించినా, వీళ్ళు వాళ్ళ బంధువులకి ఉత్తరాలు రాసినా సరే, ఆ ఉత్తరాలు ఏంటంటే ఈ సెన్సార్ రూమ్లో ఉన్న పోలీసులు మొత్తం ముందు వీళ్ళు అయితే చదువుతారనమాట. అసలు వీళ్ళు ఏం పంపుతున్నారు, వాళ్ళు వీళ్ళకి ఏం పంపుతున్నారని. సో ఇందులోని వీళ్ళ ఏమైనా కొంచెం తేడాగా అనిపించింది అనుకోండి, అది ఇలాగా చూసారా మొత్తం ఇలా వైట్ కలర్లో ఇది చేసేస్తారు, సెన్సార్ చేసేస్తారు. అది చదవలేరు అనమాట అది ఏముందనేది.
సో ఈ రూమ్ పైన ఉన్న ఈ రూమ్లో అయితే ఆ సెన్సార్ ఇవ్వవుతాయి. 1960ల కాలంలో అయితే 1960స్లోని. సో ఓన్లీ 2 లెటర్లు మాత్రమే పంపించగలరు అనమాట ఈ ఖైదీలు వాళ్ళ బంధువులకి. 2 ఉత్తరాలు మాత్రమే పంపించగలరు. వాళ్ళ బంధువులు వీళ్ళకి 2 ఉత్తరాలే పంపించగలరు 1960 ఆ కాలంలో. 1980 కాలంలో ఏంటంటే 6 ఉత్తరాలు అనమాట. సంవత్సరానికి 6 ఉత్తరాలు పంపించగలరు. మళ్ళీ సంవత్సరాలకి 6 ఉత్తరాలు ఏమో వీళ్ళు తీసుకోగలరు. సో ఈ రకంగా ఉండేది. ఈ రాబిన్ ఐలాండ్ చాలా ముఖ్యమైన చోటు అని చెప్పాను కదా, ఎందుకంటే నెల్సన్ మండేలా గారిని దాదాపు 18 సంవత్సరాలు అయితే ఈ రాబిన్ ఐలాండ్లో అయితే ఖైదీగా ఉంచారు. ఆయన మొత్తం జీవితంలో ఏంటంటే 27 సంవత్సరాలు ఆయన జైల్లోనే గడిపేశారనమాట. 1964 నుంచి 1982 వరకు ఈ రాబిన్ ఐలాండ్ జైల్లో అయితే ఆయన నుంచి, ఆ తర్వాత ఏంటంటే పాల్స్మోర్ అనే జైలుకి మార్చి, ఆ తర్వాత విక్టర్ వెస్టర్ అనే జైలుకి కూడా మార్చారు. ఇలా 3 రకాల జైళ్ళకి అయితే మార్చి దాదాపు 27 సంవత్సరాలు అయితే ఆయన మొత్తం ఆయన జీవితంలో 27 సంవత్సరాలు జైల్లో గడిపేశారు. ఇంకా ఫైనల్గా 1990లో అయితే ఆయన్ని రిలీజ్ చేశారనమాట. అసలు నెల్సన్ మండేలా గారిని జైల్లో ఎందుకు పెట్టారు, ఆయన అసలు ఏం చేశారు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే షార్ట్ అండ్ క్రిస్టల్ క్లియర్గా సింపుల్గా చెప్తాను, క్లియర్గా చెప్తా వినండి. ఈ రాబిన్ ఐలాండ్లో మనం ఎక్కడ చూసినా సరే మనకి ఎక్కువ లైమ్ స్టోన్కి సంబంధించిన క్వారీలు అయితే కనబడతాయి. యాక్చువల్గా ఒకప్పుడు ఈ రాబిన్ ఐలాండ్లోని మొత్తం ఇక్కడికి వచ్చిన ఖైదీలందరి చేత అయితే ఆ క్వారీలోనే పనిచేయించేవాళ్ళు. సో అక్కడ వాళ్ళు తవ్వి తీసి వాటిని పొడిలా చేసి ఆ వచ్చిన లైమ్ స్టోన్తో అయితే ఇక్కడ రోడ్లు వేసి తర్వాత బిల్డింగ్లు కట్టడం, తర్వాత దీన్ని డెవలప్ చేయడం చేసేవాళ్ళు అనమాట. యాక్చువల్గా ముందైతే ఈ రాబిన్ ఐలాండ్లోని డచ్ వాళ్ళు అయితే నివసించేవాళ్ళు. డచ్ వాళ్ళు పరిపాలించారు దీన్ని. సో డచ్ వాళ్ళు పరిపాలించి తర్వాత అది బ్రిటిషర్స్ పరిపాలించారు డచ్ వాళ్ళ తర్వాత. ఆ తర్వాత దీన్ని ఒక జైల్లో అయితే మార్చారనమాట. చూసారా ఎంత పెద్ద పెద్ద గోడలు ఉన్నాయో. మనం ఇప్పుడు నార్మల్గా లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇది కూడా ఒక ఖైదీల నుంచే ప్రిజన్ అనమాట. రకరకాల ప్రిజన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఏమైనా గొడవలు కానీ లేదంటే ర్యాలీలు ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు కదా. సో అలా చేసినప్పుడు పొలిటీషియన్స్ని వీళ్ళని ఖైదు చేస్తూ ఉంటారు కదా. అలా ఖైదు చేసిన వాళ్ళందరినీ వేరే దగ్గర బంధిస్తున్నారు. నార్మల్ ఖైదీలందరినీ ఒక దగ్గర బంధిస్తున్నారు. సో అలా రకరకాలుగా సెక్షన్లో అయితే డివైడ్ చేశారనమాట. యాక్చువల్గా ఈ ఐలాండ్ మొత్తంలో 3 భాగాలుగా అయితే డివైడ్ చేశారు ఖైదీలను ఉంచడానికి. మూడు రకాల సెక్యూరిటీలు అనమాట. ఒకటి వచ్చేసి దాన్ని మ్యాక్సిమం అంటారు, అంటే అది ఫుల్ సెక్యూరిటీ. మ్యాక్సిమం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉన్న ఏరియా. ఇంకొకటి ఏంటంటే మీడియం అంటే పర్లేదు, నార్మల్ కొంచెం మీడియం సెక్యూరిటీ. తర్వాత మినిమం అని ఉంటుంది, అదేంటంటే తక్కువ సెక్యూరిటీ అనమాట. సో ఆ మినిమమ్ సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో ఏంటంటే నార్మల్ ఖైదీలను పెడతారు. మీడియంలో ఏంటంటే నార్మల్ కొంచెం ఈ యాక్టివిస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పెడతారు. ఈ మ్యాక్సిమం ఏదైతే ఉందో అందులో ఏంటంటే ఈ పొలిటికల్ పరంగా ఎక్కువ ఎవరు యాక్టివ్గా ఉంటారో వాళ్ళని అయితే ఆ మ్యాక్సిమం దాంట్లో పెడతారనమాట. ఈవెన్ నెల్సన్ మండేలా గారిని కూడా ఆ మ్యాక్సిమం సెక్యూరిటీ ఉన్న ప్రిజన్లో అయితే పెట్టారు. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసుకుంటే 4వ గది ఏదైతే ఉందో రైట్ సైడ్లోని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక రెడ్ కలర్ బకెట్తో ఒక చిన్న గది. ఈ గది ఏంటంటే నెల్సన్ మండేలా గారిని అయితే ఉంచిన గది అనమాట. దాదాపు ఆయన 18 సంవత్సరాలు అయితే ఇదే గదిలో గడిపారు ఆయన జీవితాన్ని. సో ఇంత చిన్న గది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉందో. నార్మల్గా కామన్ పీపుల్ని ఖైదు చేసే రూమ్స్ అనమాట ఇవి. చూసారా ఎంత ఉన్నాయో. ఈ రాబిన్ ఐలాండ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది నెల్సన్ మండేలా గారు. మండేలా గారు 1918 జూలై 18న మేజో అనే ఒక గ్రామంలో జన్మించారు. సౌత్ ఆఫ్రికాను ఒకప్పుడు తెల్లవాళ్ళు పాలించేవాళ్ళు. ఆ టైంలో బ్లాక్ ఆఫ్రికన్స్ ని చాలా నీచంగా ఘోరంగా చూసేవారు. చాలా విపక్షత ఉండేది. తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని సింపుల్గా చెప్పాలంటే రేసిజం. నల్లవాళ్ళకి అసలు రైట్సే ఉండేవి కాదు. వాళ్ళు ఓటు వేయడానికి లేదు, స్వేచ్ఛగా తిరగడానికి లేదు. ఈవెన్ ఈ తెల్లవాళ్ళు ఉండే చోటుకి వెళ్ళాలన్నా సరే సపరేట్గా పాసులు తీసుకుని వెళ్ళాల్సి వచ్చేదంట. సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉండేది. మండేలా గారు ఇది కరెక్ట్ కాదు, అందరినీ సమానంగా చూడాలి, సమాన హక్కులు ఉండాలి అని తెల్లవారికి వ్యతిరేకంగా పోరాడారు.
కానీ మండేలా గారి కన్నా ముందే ఈ విపక్షత కోసం మన మహాత్మా గాంధీజీ పోరాడారు సౌత్ ఆఫ్రికా దేశంలో. ఎందుకంటే గాంధీజీ 1993లో లాయర్గా జాబ్ చేద్దామని సౌత్ ఆఫ్రికా దేశం వచ్చారు. గాంధీజీ కూడా చాలా రేసిజం ఫేస్ చేశారనమాట ఆ టైంలో, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో ఈ వైట్ పీపుల్ రూల్ చేసేవారు ఈ సౌత్ ఆఫ్రికా దేశాన్ని. ఇది నచ్చక గాంధీజీ గారు ఏంటంటే ఈ విపక్షత కోసం ఎలా అయినా పోరాడాలని చెప్పేసి దాదాపు 21 సంవత్సరాలు అయితే ఇక్కడే ఈ సౌత్ ఆఫ్రికా దేశంలో అయితే ఉన్నారు. సత్యాగ్రహం అని చెప్పేసి ఒక పోరాటం అయితే స్టార్ట్ చేశారు. చాలామందికి తెలిసిందే కదా సత్యాగ్రహం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం, తిరిగి కొట్టకుండా శాంతితో పోరాడాలి, శాంతిగా ఉండాలి, శాంతంగా ఉండాలి అని చెప్పేసి. సో ఆ పోరాటం అయితే ఇక్కడే స్టార్ట్ చేశారనమాట, ఇండియాలో స్టార్ట్ చేయక ముందే. ఈ సౌత్ ఆఫ్రికా ప్రజల కోసం చాలా ఫైట్ చేశారు. అందుకనే ఇక్కడ మనకి జోహానస్బర్గ్లో చూసుకుంటే గాంధీజీ గారికి సంబంధించి ఒక స్టాచ్యూ కూడా ఉంటుంది సిటీకి సెంటర్ మధ్యలో. ఈ గాంధీజీ థాట్స్, ఈయన పోరాడే విధానం చాలా మందిని అయితే ఇన్స్పైర్ చేసేవి. ఈవెన్ నెల్సన్ మండేలా గారు కూడా ఈ గాంధీజీ గారిని చూసి చాలా నేర్చుకున్నారంట, మన హక్కుల కోసం ఎలా పోరాడాలి ఏంటి అనేది. మండేలా గారు 1948 నుండి 1994 వరకు అపార్థైడ్ అనే ఉద్యమం కోసం అయితే పోరాడారు. అసలు ఈ ఉద్యమం చేసే టైంలో మండేలా గారిని రాబిన్ ఐలాండ్ లో బంధించారు. అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ రాబిన్ ఐలాండ్ లోనే ఒకప్పుడు ఏంటంటే నెల్సన్ మండేలా గారిని కూడా బంధించారనమాట. ఇందాక మీకు ఒక సెల్ కూడా చూపించాను కదా, సో ఆ చిన్న గదిలోనే ఆయన దాదాపు 18 సంవత్సరాలు అయితే గడిపారు. ఈ రాబిన్ ఐలాండ్లో ఏంటంటే జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ సముద్రం ఉండడం వల్ల చలి కూడా ఎక్కువ ఉంటుంది. సో తప్పించుకోవడం చాలా కష్టం అనమాట. మండేలా గారు ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు గడిపిన టైంలో మిగతా ఖైదీలకేమో పాఠాలు చెప్పడం, తర్వాత ఏమైనా స్కిల్స్ నేర్పించడం, లీడర్షిప్ స్కిల్స్ కానీ, లేదంటే ఇంకా బెటర్గా ఎలా ఉండాలి, ఎలా మనం ఈ విపక్షత నుంచి బయటకు రావాలి, ఇలా చాలా ఆయన ఐడియాస్ని అయితే మిగతా ఖైదీలతో అయితే షేర్ చేసుకునేవాళ్ళు. సీక్రెట్గా చాలా పుస్తకాలు కూడా రాసేవారట మిగతా ఖైదీల కోసం. చాలా మంది దీన్ని జైల్లో కాకుండా ఒక యూనివర్సిటీగా అయితే భావించేవాళ్ళు ఆ టైంలో. ఇక్కడ లైమ్ స్టోన్ క్వారీలో ఏంటంటే పనిచేయడం వల్ల, చెప్పాను కదా ఇక్కడ ఈ గోడలు కానీ, ఇక్కడ ఉన్న ఈ జైలు కానీ, ఈ రాబిన్ ఐలాండ్లో ఉండే చాలా బిల్డింగ్స్ ఇవన్నీ ఏంటంటే లైమ్ స్టోన్తో కట్టినవి. సో ఈ లైమ్ స్టోన్ క్వారీలో పనిచేయడం వల్ల ఏంటంటే ఆ పౌడర్కి, ఆ వైట్ పౌడర్కి కళ్ళు అనేవి చాలా మందికి దెబ్బతిన్నాయి. ఈవెన్ మండేలా గారి కళ్ళు కూడా ఈ లైమ్ స్టోన్ దగ్గర వర్క్ చేయడం వల్ల ఆయన కళ్ళు అయితే డ్యామేజ్ అయ్యాయి అనమాట. ఖైదీల్ని ఉంచే ఈ సెల్ ఉంది కదా, సో ఈ ఫర్ సపోజ్ మండేలా గారిని ఉంచిన ఈ సెల్ ఏంటంటే 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. అంటే ఒక చిన్న బాత్రూమ్ సైజ్ అనమాట. దీంట్లోనే ఆయన ఇంకా మొత్తం రోజంతా ఇందులోనే ఉండాలన్నమాట. పనిచేసే టైంలో బయటకు వచ్చి పనిచేసి కష్టపడి మిగతా టైంలో ఇంక లోపలికి వెళ్ళి ఈ సెల్లో మాత్రమే ఉండాలి. ఈవెన్ దీనికి సపరేట్ వాష్రూమ్స్ గట్రే ఉండవు అనమాట. ఒకవేళ 1 వచ్చినా 2 వచ్చినా ఏమొచ్చినా సరే పక్కన ఒక బకెట్ అయితే పెట్టారు కదా చాలా సెల్స్లోని. సో ఆ బకెట్లోనే మన పనులు అనేవి కానిచ్చుకొని ఆ నెక్స్ట్ డే పొద్దున్న ఏంటంటే దాన్ని మనం కడుక్కోవాలన్నమాట ఆ బకెట్ని. ఈవెన్ జైల్లో కూడా విపక్షత అయితే ఉండేది. తెల్ల ఖైదీలకైతే ఒకలాగా, నల్ల ఖైదీలకైతే ఒకలా చూసేవాళ్ళు అనమాట. వాళ్ళకి పెట్టే ఫుడ్లో కూడా విపక్షతే. చాలా తక్కువ పెట్టేవాళ్ళు అనమాట ఈ నల్లగా ఉండే వాళ్ళందరికీ. సో చాలా కష్టంగా ఉండేది ఈ జైల్లో జీవితం. ఇంత స్ట్రగుల్ తర్వాత 1990లో మండేలా గారిని జైలు నుంచి అయితే విడిచిపెట్టారు. చెప్పాను కదా ఈ రాబిన్ ఐలాండ్ తర్వాత ఇంకొక 2 జైలుగా అయితే మార్చారు. సో ఆ తర్వాత 1990లో అయితే విడిచిపెట్టేశారు. 1991లో ఏంటంటే ఇంకా ఈ విపక్షత అనేది తీశారనమాట, నిర్మూలించారు ఫైనల్గా ఇన్ని సంవత్సరాల కష్టాన్ని. సో ఫైనల్గా 1991లో అయితే వీళ్ళకి ఫలితం అయితే దక్కింది. 1994లో ఏంటంటే వీళ్ళకి స్వాతంత్రం అనేది వచ్చిందనమాట. స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే ఈ నెల్సన్ మండేలా గారే. సో అప్పటి వరకు ఈ సౌత్ ఆఫ్రికా దేశాన్ని తెల్లవాళ్ళు మాత్రమే పాలించేవాళ్ళని చెప్పాను కదా. ఈ స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటిగా ఏంటంటే ఈ నల్లవాళ్ళ నుంచి ప్రెసిడెంట్ అయిన వాళ్ళలో మొదటి వాళ్ళు ఈ నెల్సన్ మండేలా గారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏంటంటే కమ్యూనల్ సెల్స్ అంటారు. ఇవేంటంటే ఇందాక చూపించాను కదా, ఆ జైల్లో ఏంటంటే సపరేట్గా పెడతారు ఖైదీల్ని, ఇంపార్టెంట్ వాళ్ళని. ఇక్కడ ఏంటంటే గుంపులుగా ఉంటారు అనమాట. ఒక్కొక్క ఈ రూమ్లో ఏంటంటే 30 నుంచి 50 మంది దాకా అయితే ఖైదీలను పెడతారు. ముందేంటంటే ఓన్లీ ఫ్లోర్ మాత్రమే ఉండేది, కిందన జస్ట్ ఒక మ్యాట్ లాగా వేసేసి కిందనే పడుకునే వాళ్ళు అనమాట. దుప్పట్లు కానీ, తలగాడులు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు ఫెసిలిటీలు. ఇంకా తర్వాత ఏంటంటే ఈ ఖైదీలు అలా గొడవ పెట్టడంతో సో కొంచెం ఇంప్రూవ్ చేసి ఇలాంటి ఇనుపువి బెడ్ లాంటివి అయితే ఏర్పాటు చేశారనమాట. చూడడానికి ఒక డార్మెటరీలా ఉంటుంది, ఒక హాస్టల్లో డార్మెటరీ లాగా. అండ్ స్టార్టింగ్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బకెట్ ఇచ్చేవారు అనమాట. ప్రైవసీ అనే మాటే లేదు అసలు. సో ఎవరు ఇచ్చిన బకెట్లో వాళ్ళకి ఒకవేళ టాయిలెట్ వచ్చినా, వాష్రూమ్ ఏమైనా వచ్చినా సరే వాళ్ళు అందులోనే ఇంకా పని కానివ్వాలి.
కాకపోతే తర్వాత ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద రూములకి ఏంటంటే సపరేట్గా ఒక చిన్న వాష్రూమ్ అనేది కట్టారు. ఇంకా వీళ్ళందరికీ కలిపి అదే అనమాట, దానికి డోర్లు అలాంటివి ఏమీ ఉండవు ఇంకా. సో ప్రైవసీ అనేదే ఉండదు, ఎందుకంటే లైట్లు కూడా అసలు ఆపకూడదు అనమాట, రోజంతా వెలుగు ఉండాలి. ఎందుకంటే మధ్యలో గార్డ్స్ అలా వచ్చి చెక్ చేస్తూ ఉంటారు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ బెడ్కి ఇలాగ అడ్డంగా ఉంటాయి కదా ఈ దుప్పట్లు, వీటిని అయితే ఇలాగ అడ్డంగా పెట్టుకొని ఏమైనా పొలిటికల్కి సంబంధించినవి మాట్లాడుకోవాలన్నా ఏమైనా స్ట్రాటజీలు మాట్లాడుకోవాలన్నా చాలా చాటుగా అయితే చేసుకునేవాళ్ళు. ఈవెన్ వీళ్ళకి ఏంటంటే బ్రెడ్ పెట్టేవాళ్ళు కదా, బ్రెడ్ ముక్కలను కట్ చేసి అలా ఇవ్వడం ఉండదన్నమాట, డైరెక్ట్గా బ్రెడ్ ఇలా ఇచ్చేస్తారు, హార్డ్ బ్రెడ్. దాన్ని ఏంటంటే వీళ్ళు ఏమైనా వేరొకరికి సెల్లలో ఉండే వాళ్ళకి కానీ వీళ్ళు మాట్లాడుకోవడానికి సీక్రెట్గా ఏం చేసేవాళ్ళంటే చిన్న చిన్న పేపర్ల మీద కానీ ఏదైనా దేని మీద రాసి ఆ బ్రెడ్ లోపల కన్నం పెట్టి వాటి లోపల వాళ్ళు ఏం రాయాలనుకుంటారు ఏం చెప్పాలనుకుంటున్నారు అది రాసి పెట్టేసి ఆ ప్లేట్లలో ఏంటంటే వేరే రూములకు కానీ అలా పంపించేవాళ్ళు అనమాట. ఈ రకంగా అయితే వీళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. సో మన బ్రదర్ అయితే యాక్చువల్గా మన గైడ్ అనమాట. నార్మల్గా ఈ లోపల అంతా మనకి ప్రెజెంట్ గురించి తర్వాత ఈ జైలు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? సీపో. మన బ్రదర్ నేమ్ వచ్చేసి సీపో, సౌత్ ఆఫ్రికా ఈ దేశం నుంచే. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే మన బ్రదర్ని కూడా ఇక్కడ ఇదే జైల్లోనే, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జైల్లోనే తనను కూడా ఖైదీలా బంధించారనమాట. సో హౌ లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ ప్రిజన్? I stayed 5 years in the prison, arrested for fighting against apartheid government, coming here December 1984. As you have just told me, you are from India. Yes. India was one of the countries that supported our fight against apartheid government. I know that very well. Yeah, as citizens of India, they were supporting our struggle against apartheid. Even the governments of India at United Nations level, they were also supporting our struggle for freedom. Yes. Yeah. We'll always remember those efforts. Yeah. Yes. But I'm very happy to meet you a person. You're like know the struggle, how people are struggled here. Yes. And the importance, you know more like than other guides. You know the importance Yes. of this place. Yes, thank you So very what's this place like? This is a ground? Yes, on Saturdays in the 70s and 80s, we were allowed to play sports because International Red Cross, the prisoners themselves also demanded sports. So Red Cross used to give us some soccer balls Okay. or tennis balls and the kit to play. Thank you so much Yes, for sharing thank you. very Thank you very knowledgeable much. information. Thank you. Yeah. Thank సో you. చూసారు కదా మన బ్రదర్ గారు అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దట్టు ఈ ఐలాండ్ అయితే అసలు సన్సెట్ టైంలో అదిరిపోయింది. అసలు కరెక్ట్గా ఎల్లో షాడో అయితే ఎలా పడుతుందో చూడండి, ఎంత డార్క్గా పడుతుందో. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ నేను చూసిన బెస్ట్ సన్సెట్స్ ఇది. సో వెన్ వాజ్ ద లాస్ట్ ఫెరీ? No, right now. ఓకే ఓకే. Right now. చూసారు కదా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే విన్నాం మనం ఈ రాబిన్ ఐలాండ్లో. చాలా ఘోరమైన శిక్షలు కూడా ఉండేవంట. ఇప్పుడు మనం మాట్లాడిన ఒక పర్సన్ ఉన్నారు కదా లాస్ట్లో గైడు, సో అతను కూడా ఒకప్పుడు ఖైదీ ఇక్కడ. సో అందుకనే అతను ఒక గైడ్లా అయితే ఇప్పుడు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందాక మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన గైడ్లు అందరూ అయితే ఖైదీలు కాదు, బట్ లక్కీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ జైల్లోనే 5 సంవత్సరాలు అయితే బందీగా ఉన్నారంట. కానీ చూస్తున్నారా మొత్తం ఈ ఎల్లో లైట్ అంతా ఏంటంటే న్యాచురల్ లైట్, కరెక్ట్గా సన్సెట్ అవబోతుంది. చాలా బ్రైట్గా ఉంది, చాలా బాగుంది. మనమైతే వీడియో తీసుకుంటూ ఉండిపోయాం. బోట్ అయితే వెళ్ళిపోయేలా ఉంది. లాస్ట్ అనౌన్స్మెంట్ అని చెప్పి పిలుస్తున్నారు. అమ్మా, రాకపోతే బోట్ వెళ్ళిపోద్ది అని భయపడుతున్నారు. అమ్మా బాబాయ్, నేను ఇంకా ఫోటోలు తీసుకుంటూ ఉండిపోతున్నాను అక్కడే. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం కదా, ఈ సముద్రాన్ని ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రం అంటారు. కాకపోతే ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉంటుంది. నార్మల్గా సముద్రాల్లో ఉండే వాటర్ కన్నా ఈ వాటర్ అయితే చాలా చల్లగా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కేప్ టౌన్ నుంచి కింద భాగానికి అలా వస్తే ఏంటంటే అంటార్కిటికా కాంటినెంట్ అయితే ఉంటుంది. చాలామందికి తెలుసు కదా అంటార్కిటికా దగ్గర చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చే అలలు అక్కడి నుంచి అలా వస్తూ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం కేప్ టౌన్ చుట్టుపక్కల ఉన్న సముద్రం అంతా ఏంటంటే చాలా చల్లగా అనిపిస్తుంది. అందుకనే ఈ రాబిన్ ఐలాండ్ నుంచి ఈవెన్ ఎవరైనా తప్పించుకొని ఒకవేళ కేప్ టౌన్కి వచ్చేయాలి అనుకున్నా సరే ఆ 7 కిలోమీటర్లు రాలేరనమాట. ఎందుకంటే ఈ కేప్ టౌన్ నుంచి ఈ సిటీ నుంచి ఆ రాబిన్ ఐలాండ్కి 7 కిలోమీటర్లు.
కాకపోతే అది క్రాస్ చేయాలంటే ఇంత చల్ల వాటర్లో అది అసాధ్యం అనమాట. అందుకనే చూస్ చేసుకున్నారు రాబిన్ ఐలాండ్ని ఒక జైల్లో మార్చుదాం అని. ఇక్కడ కొన్ని తెల్ల సొర చేపలు కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పేసి అయితే అన్నారు. ఈ రాబిన్ ఐలాండ్ టూర్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.